ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవతం 49వ భాగం 28/9/20. దేవి చెప్పిన దేవి వ్రతాలు పూజ. నగోత్తమ అంటే హిమాలయ రాజా, ఇంకా ఇప్పుడు స్త్రీ పురుషులందరూ ఆచరించాల్సిన దేవీ వ్రతాలు వివరిస్తా విను. అనంత తృతీయం, రసకళ్యాణిని, ఆర్ద్రానందకరం అనే 3 ప్రధానమైన వ్రతాలు. శుక్రవార వ్రతం, కృష్ణ చతుర్దశి వ్రతం, భౌమవార వ్రతం, ప్రదోష వ్రతం. ఇవి కూడా ముఖ్యమైన. ప్రదోష వేళలో అంటే సాయం సంధ్య శివుడు పార్వతితో కలిసి ఆనంద నృత్యం చేస్తాడు కనుక ఆ సమయంలో దేవీ వ్రతం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. రోజంతా ఉపవాసం ఉండి ఈ వ్రతం చేయాలి. సోమవార వ్రతం ఒకటి నాకు చాలా ఇష్టం. పగలంతా ఉపాసన ఉండి దేవీ పూజ చేసి రాత్రిపూట భోంచెయ్యాలి. సరే, నవరాత్ర ద్వయం నాకు అత్యంత ప్రీతికరమైన వ్రతమని వేరే చెప్పక్క. ఇది చాలా ప్రజలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ నిత్య నైమిత్తిక వ్రతాలను దీక్షతో చేసి నన్ను ఆనందింప చేసిన వాళ్ళకు నా సాయుధ్యం అనేది కరతల మలక. ఇంకా నాకు ప్రీతి కలిగించే రకరకాల ఉత్సవాలు. డోలా ఉత్సవం అంటే ఉయ్యాల, శయనోత్సవం, జాగరణోత్సవం, రథోత్సవం, దమనోత్సవం, పవిత్రోత్సవం, ఇంకా చాలా ఉత్సవాలు. వీటిని భక్తి శ్రద్ధలతో వీటిలో భాగంగా సువాసిని పూజ, కుమారీ పూజ, వటుకార్చనలు నిర్వహించాలి. వారినందరినీ నందుగా భావించి అర్చించాలి. అలాగే విత్త శౌర్యం, శాఠ్యం అంటే లోభితనం పనికిర, సుతరాము పనికిర. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరిపించేవాళ్ళు నాకు అత్యంత ప్రీతిప. వారి యోగక్షేమాలు నేను చూస్తూ ఉంటా. నగరాజా, నీకు ఏవేవి ఇష్టమో, ఎలా నన్ను ప్రసన్నురాలిని చేసుకోవచ్చో నీకంతా చెప్పా. ఈ రహస్యాన్ని నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పదు. శిష్యుడు కాని వాడికి, భక్తుడు కాని వాడికి అస్సలు చెప్పదు. అధ్యాయం 38లో 49 శ్లోకాల భావం చెప్పుకున్నాను. హిమగిరీంద్ర, పూజా విధానం బాహ్య అంతర భేదాలతో నా పూజ 2 రకాలు. అందులో బాహ్య పూజ మళ్ళీ 2 రకాలు. వైదికీ పూజ, తాంత్రికీ పూజ. వైదికీ పూజలో మూర్తి భేదంతో మరి 2 విభాగాలు. వేదపారగులైన వాళ్ళే వేద దీక్షా సమన్వితులై వైదికీ పూజ వేదాధ్యయనం చెయ్యని వాళ్ళు వేదంలో చెప్పబడిన దీక్షను స్వీకరించి తాంత్రిక మార్గంలో పూజ ఇది తాంత్రికీ పూజ. ఈ పూజా రహస్యం తెలుసుకోకుండా తారుమారు చేస్తే పతనం తప్ప. ప్రథమ గణ్యమైన వైదికీ పూజను మరింత వివరంగా చెబుతా. ఇందుకు ముందే నా విరాట్ రూపాన్ని చూశావు కదా. అనంత శీర్షం, అనంత నయనం, అనంత చరణం, సర్వశక్తి సమాయుడు, పరాత్పర ప్రేరక. ఈ రూపాన్ని పూజించాలి, నమస్కరించాలి, ధ్యానించాలి, స్మరించాలి. ఇది వైదిక పూజా అవసరం. శాంత స్వభావుడవై, సమాహిత మనస్కుడవై, దంభాహంకార రహితుడవై వైదికీ పూజను దాని నిర్వాహకులకు తరుణు వేడు. ఈ విరాట్ రూపాన్ని మనస్సులో దర్శించు, జపించు, ధ్యాని. అనన్య భక్తితో నన్ను ఆశ్రయి. యజ్ఞాలు చేయి, తపస్సు చేయి, దాన ధర్మాలు చేయి. వీటితో నన్ను ఆనందింపచేసి నా అనుగ్రహాన్ని పొంది భవబంధ విముక్తుడవై మోక్షం పొందు. నా భక్తులను నేను గుర్తుపట్టగలను. వారిని ఉద్ధరించడంలో ఏమాత్రం ఆలస్యం చెయ్య. మత్పరాయే మదాసక్త చిత్తా భక్తవరా మతా ప్రతి జానీ భవదస్మాదుద్ధరా దుద్ధరాం అనుచిరేణతు
కర్మయుక్తమైన ధ్యానానికి భక్తియుక్తమైన జ్ఞానానికి నేను తేలిగ్గా దొరుకుతాను. అంతేకాని కేవల కర్మానుష్ఠానానికి దొంగ. ధర్మం వల్ల భక్తి ఆవిర్భవిస్తే భక్తి వల్ల పరం లభిస్తుంది. శృతి స్మృతులు చెప్పిందే ధర్మం. ఇతర శాస్త్రాలు గ్రంథాలు చెప్పేది ధర్మ ఆభాస, ధర్మం లాంటిదే కానీ ధర్మం కాదు. శృతి స్మృతిభ్యాముదితం శృతి స్మృతిభ్యాముదితం యత్సధర్మ ప్రకీర్తిత అన్యశాస్త్రేణ యః ప్రోక్తం ధర్మ ఆభాస స ఉచ్యతే. సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం కలిగిన నా నుంచే వేదం ఆవిర్భవించింది. నాకు అజ్ఞానం లేదు కనుక నా నుంచి ఆవిర్భవించిన వేదానికి ఏ విషయంలోనూ అప్రమాణకత్వం ఉండనే ఉండదు. అన్నిటికీ అదే సర్వజ్ఞాత్ సర్వశక్తే మత్తో వేద సముత్థిత అజ్ఞానస్య మమాభావ వాద ప్రమాణా నచ శృతి. వేద ప్రతిపాదితాలైన అర్థాలనే గ్రహించి మనుస్మృతులు రచించారు. వాళ్ళు స్మృతులు రచించారు కనుక అవి ప్రమాణం. అయితే కొందరు కొన్ని సందర్భాలు అంతర్గ్రంథాలు చెప్పిన ధర్మాలను ప్రమాణాలుగా చెబుతారు. కానీ వేదవేత్తలు వాడిని లెక్క చేసుకోవాల్సిన అవసరం లేదు. తంత్రాది శాస్త్రకర్తలకు సర్వజ్ఞత్వం లేదు కనుక వారు చేసే ధర్మ నిర్ణయాలు అజ్ఞాన దోషాలతో ఉంటాయి. అవి అప్రమాణిక. అంచేత ముముక్షు ధర్మం తెలియాలంటే వేదం ఒక్కటే శరణ్యం. అది రాజ ఆజ్ఞ లాంటివని, కాన్స్టిట్యూషన్ లాంటి, దానికి అన్నిటికీ తిరుగులే. అన్యేషాం శాస్త్రకర్తృణాం అజ్ఞాన ప్రభవత్వతః అజ్ఞాన దోషదుష్టత్వాత్ తదుక్తేర్న ప్రమాణత. తస్మాత్ ముముక్షు ధర్మార్థం సర్వదా వేదమాశ్రయేత్. రాజాజ్ఞా చ యథా లోకే హవ్యతే చ కదాచన. నేను సర్వేశ్వరుని, నా ఆజ్ఞ వేదం. దాన్ని రక్షించటానికి అమలుపరచటానికి బ్రాహ్మణులు క్షత్రియ జాతులను సృష్టించి అంచేత వేదరూపమైన నా ఆజ్ఞను మానవులెవ్వరూ తిరస్కరించటానికి వీల్లేదు, అతిక్రమించటానికి వీలు లేదు. ఇది రహస్యం. ధర్మానికి గ్లానికి అధర్మాన్ని పైచేయి అయినప్పుడల్లా నేను ఆయా అవతారాలు ధరించి ఆవిర్భవిస్తా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భూధర అభ్యుత్థానమధర్మస్య తదా వేషాన్ బిభర్మ్యహం. దేవదైత్య విభాగం కూడా ఇందుకోసం. వేద ధర్మాన్ని అనుష్ఠించని వాళ్ళని, అవమానించే వాళ్ళని శిక్షించడానికే అతి భయంకరమైన నరక లోకాలు సృష్టించి వాటి పేరు వింటేనే భయం కలిగిపోతుంది. వేద ధర్మాన్ని కాదని అన్య ధర్మాలు ఆశ్రయించిన వారి పరిపాలకుడు శిక్షించాలి, దేశ బహిష్కారం విధించాలి. బ్రాహ్మణులు అటువంటి వారితో మాట్లాడకూడదు, పంక్తి బాహ్యులను చేసి వెలయ్యాలి. తామస ఆగమాలు అంతరతాంత్రిక శృతి స్మృతి విరుద్ధాలైన శాస్త్రాలు లోకంలో చాలా ఉన్నాయి. అవన్నీ తామస విద్య. వామాచారం, కాపాలకం, కౌలకం, భైరవాగమం మొదలైన వాటిని కారణాంతరాల వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉద్దేశం కొందరిని సమ్మోహపరచడానికి శివుడు సృష్టించి దక్ష, భృగు, దధీచే శాపాలకు గురై వేదమార్గ ప్రతిష్కృతుల బహిష్కృత బ్రాహ్మణులను ఆకర్షించి సోపాన క్రమంలో వేదమార్గానికి మళ్లించి ఉద్ధరించటం కోసం ఈ తామస ఆగమాలు ఆవిర్భవించి శైవ, వైష్ణవ, సౌర, శాక్త, గాణాపత్యాది తామసాగమలాలు శంకరుడు సంతరించిన ప్రయోజనం దానికి ఒకటి ఉంది. అయితే వీటిలోని అన్ని వేద విరుద్ధాలే అంటానికి వీలు. అక్కడక్కడ కొన్ని వేద సమ్మతాలైన ధర్మాలు కూడా.
వాటిని వైదికులు గ్రహించవచ్చు. వేద విరుద్ధ అంశాలను గ్రహించే అధికారం మాత్రం ద్విజులకు లేదు. అవి వేదాధికారం లేని వాళ్ళ కోసం చెప్పబడి. అంచేత వైదికుడు సర్వాత్మన వేద మార్గాన్ని ఆచరించాలి. వేద ధర్మ సహితమైన జ్ఞానమే పరబ్రహ్మను సాక్షాత్కరింపచేస్తుంది. ఈషణలంటే కోరికలను విడిచిపెట్టండి, నన్నే శరణు వేడండి, సర్వభూత దయ పాటించండి, అహంకారాన్ని వదలండి, త్రికరణ శుద్ధిగా నన్ను ధ్యానించండి, నాకు అర్పణగా జీవించండి, నా దివ్య క్షేత్రాల కథలను ఆసక్తితో ఆలకించండి. సన్యాసులు కానీ, వానప్రస్థులు కానీ, గృహస్థులు కానీ, బ్రహ్మచారులు కానీ ఇలా భక్తి యోగంతో నన్ను ఉపాసిస్తే వారి అజ్ఞాన అంధకారాల జ్ఞాన సూర్య ప్రకాశంతో నశింపజేసి ముక్తి పథంలో నడిపిస్తా. గిరిరాజా, ఇది అగ్రగణ్యమైన వైదిక పూజా విధానం. ఇక రెండవది తాంత్రిక పూజ. తంత్ర దీక్షను స్వీకరించిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి. సంగ్రహంగా చెబుతా. ఒక విగ్రహంలో కానీ, నేల మీద కానీ, ఆకాశంలో కానీ, సూర్య బింబంలో కానీ, జలంలో కానీ, బాణలింగంలో కానీ, యంత్రంలో కానీ, మహాపటంలో కానీ, హృదయ అంభోజంలో కానీ దేవి సగుణాకారాన్ని ధ్యానించాలి, దర్శించాలి. కరుణాపూర్ణ తరుణి అరుణారుణ సౌందర్య సౌరసీమ సర్వ అవయవ సుందర శృంగార రసపూర్ణ భక్తార్తి కాతర ప్రసాద సుముఖి చంద్రఖండ శిఖండిని పాశాంకుశ వర అభయహస్త ఆనందరూపిణి జగన్మాతను ఈ రూపంగా భావించి యథాశక్తిగా ఉపచార విధులతో పూజించ. అంతర్పూజకు అధికారం సిద్ధించనంత వరకు ఈ బాహ్య పూజ చెయ్య. సిద్ధించిన తరువాత దీన్ని వదిలిపెట్టి అంతర పూజ చెయ్యాలి. యావదంతర పూజాయాం అధికారో భవేన్నహి తావద్ బాహ్యామిమాం పూజాం సయేజ్జాతేతు తాం త్యజేత్. అభ్యంతర పూజ అంటే అది సంచిల్లయ రూపం, ఉపాధిరహితమైన సంవిత్తునే పరరూపం. అంచేత ఆ సంవిద్ రూపంలో మనస్సును సంలగ్నం చెయ్య. సంవిద్ రూప అతిరిక్తంగా ఉన్నదంతా మిథ్య. ఇదే మాయామయ జగత్. దాని వినాశానికి సాక్షిని అయిన ఆత్మరూపి నిర్మనస్కం యోగయుక్తం అయిన చేతస్సుతోనే భావించి ఇది అభ్యాసంతోనే సాధ్యం. అంచేత అందరికీ అందుబాటులో ఉండే బాహ్య పూజా విధానాన్ని మరింత వివరంగా చెబుతా, తెలుసుకోండి. అధ్యాయం 39లో 47 శ్లోకాల భావమే ఇప్పుడు చెప్పిందంత. బాహ్య పూజా విధానం. తెల్లవారుజామున లేచి శిరస్సీమలో ఉజ్వల పద్మాన్ని స్మరించి కర్పూర కాంతులు వెదజల్లే ఆ పద్మలో సుప్రసన్నుడు లసద్భూషణుడు భూషితుడు శక్తి సంయుతుడు అయిన శ్రీ గురుమూర్తిని ధ్యానించాలి. ఆ పైన కుండలిని దేవిని స్మరించాలి. ఇప్పుడు చెప్పే శ్లోకంతో ధ్యానించాలి. ప్రకాశమానం ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణే అస్యమృతాయమానం అంతః సదవ్యామను సంచరంతి ఆనందరూపానుబలాం ప్రపజ్యే. ఆ పైన శౌచాది క్రియలు ముగించి అగ్నిహోత్రం చెయ్య. హోమం అయ్యాక ఆసనం వేసు కూర్చొని పూజకు మొదలుపెట్టాలి. భూతశుద్ధి చేసి హృల్లేఖామృతకు న్యాసం చెయ్యాలి. ఇది నిత్యం చెయ్యాల్సిన పని. మూలాధారంలో హకారం, హృదయంలో రకారం, భ్రూమధ్యంలో ఈకారం, మస్తకంలో హిరింకారం,
ఇది హృల్లేఖ మాతృకా న్యాసం అంటారు. మూలాధారీ హకారం చ హృదయే చ రకారకం భ్రూమధ్యే తద్విదీకారం ఈకారం హ్రీంకారం మస్తకే న్యసేత్. ఇంకా ఆయా మంత్రాలు చెప్పి ఇతర న్యాసాలు కూడా శ్రద్ధగా ఆచరించ. స్వాత్మదేహంలో పీఠం కల్పి ప్రాణాయామంతో విజృంభించిన హృదయాంభోజంలో మహాదేవిని ధ్యానించ. ఆ హృదయాంభోజమే నా స్థానం. పంచప్రేతాసన విరాజ్ బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుడు ఐదుగురు పంచప్రేతాలై నా పాదమూలంలో ఉంట. నీ వీరే పంచభూతాత్మకు, పంచావస్థాత్మకుడు, పంచ అవస్థాత్మకుడు. నేను అవ్యక్త చిద్రూపం, వీరికి అతీతురాలు. అందుచేత శక్తి తంత్రాలలో ఇలా వీరు నాకు పాదతల ఆసనాలు అయ్యారు. బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచమహాప్రేతా పాదమూలే అనుస్థితాః. ప్రాణాయామ వికసితమైన హృదయ అంభోజంలో అలా నన్ను ధ్యానించి మానస భోగాలతో పూజించి జపించి ఆ జపాన్ని నాకు సమర్పించి అర్ఘ్యస్థాపన చెయ్యి. పాత్రలను, పూజా సామగ్రిని మంత్ర ఉదకాలతో శుద్ధి చెయ్య. మంత్రంతో దిగ్బంధం చేసి మంత్ర ఉపదేశకుడైన గురువును స్మరించి నమస్కరించి ఆయన అనుమతి పొంది బాహ్య పీఠం మీదకు హృదయాంభోజం నుంచి నా దివ్య మనోహర రూపాన్ని ప్రాణస్థాపన విద్యతో ఆవాహన చెయ్య. హృదిస్థాం భావితాం మూర్తిం మమ దివ్యాం మనోహరాం ఆవాహయే తతః పీఠే స్థానస్థాపన విద్యయ. ఆ పైన అర్ఘ్యపాద్య ఆచమనాదులు ఇవ్వాలి. స్నానం, వాస ఉద్వయం, భూషణాలు, గంధపుష్పాలు యథాశక్తిగా నాకు సమర్పించాలి. యంత్రస్థావృతి పూజ శ్రద్ధగా చెయ్య. అలా ప్రతిరోజు చెయ్య. అంత ఓపిక లేకపోతే శుక్రవారం నాడు ఒక రోజును చేస్తే చాలు. మూలదేవికి ప్రతివారూపులైన అంగదేవతలు స్మరించ. ఉల్లోకాలు ఆ ప్రభావ పట్టణంలో వ్యాప్తమై ఉన్న సంగతి గుర్తించుక. పునరావృత్తి సహితమైన మూలదేవి నైవేద్య తర్పణ తాంబూల దక్షిణలతో సహస్రనామ కవచ కస్తూపాది సూక్తాది పారాయణలతో మహావిద్యా మహామంత్ర పునశ్చరణలతో నిరంతరం సంతోషపరచాలి. ప్రేమార్ద్ర హృదయుడై క్షమాపణలు చెప్పుకో. పులకాంకిత గాత్రుడై బాష్ప సంవృద్ధ గద్గద కంఠుడై నృత్య గీతాదులతో నన్ను ఆనందింపచెయ్య. వేద పారాయణలు, పురాణ పఠనం నన్ను అలరిస్తే శరీరంతో సహా తన సర్వస్వాన్ని నాకు అర్పణ చేసిన భక్తుడంటే నాకు చాలా ఇష్టం. ఆ పైన నిత్య హోమం చేసి బ్రాహ్మణులకు, సుభాషిణులకు, బ్రహ్మచారులకు, పామరులకు, అన్ని వర్ణాల వారి దేవీ బుద్ధితో విందు చెయ్యి. తర్వాత మళ్ళా హృదయంలో నన్ను ధ్యానించి నమస్కరించి హృత్క్రమలో ఉద్వాసన విసర్జన చెప్పు. ఈ పూజా విధానమంతా హృల్లేఖతోనే మంత్రం జరపాలి. హృల్లేఖ అంటే సర్వమంత్రాలకు నాయిక, మంత్ర మహారాజ్ఞి. ఆ మంత్రం అనే దర్పణంలో నేను నిత్యం ప్రతిఫలించుతూ ఉంటా. అంచేత హృల్లేఖ మంత్రంతో నాకు నమస్కరించింది సకల మంత్రాలతో సమర్పించిందే అవుతుంది. హృల్లేఖాదర్పణే అర్పణే నిత్యమహం తత్ప్రతిబింబిత. తస్మాత్ హృల్లేఖయా దత్తం సర్వమంత్రైః సమర్పితం. పూజా విధానమంతా పూర్తయ్యాక భూషణ నూతన వస్త్రాదులతో గురువు గారిని సత్కరించాలి. అప్పటికి కృతకృత్యత అయిపోయినది.
ఇలా రోజు భువనేశ్వరి సుందరీదేవి భువన సుందరీదేవి నన్ను అర్చించిన వాళ్ళకి దుర్లభమంటూ ఏది ఎక్కడా ఎప్పుడూ దేహాంతరంలో నా నివాసమైన మణిద్వీపానికి చేర్త దేవీ స్వరూపులుగా మారిపోయి దేవతల నమస్కృతులు అందుకొని హిమగిరీంద్ర దేవీ పూజ విధానమంతా నీకు బాగా వివరంగా చెప్పా. బాగా ఆలోచించి అధిక అనురాగ రూపంగా నిరంతరం నన్ను పూజించి కృతార్థుడివు దీనికి దేవీ గీతాశాస్త్రం అంట. ఆ భక్తుడికి శిష్యుడికి అనర్హుడికి దీన్ని భక్తుడు కానివాడి శిష్యుడు కానివాడి అర్హత లేనివాడికి దీన్ని ఉపయోగించవు. ఇది రహస్య విద్య, తల్లి పాలిండ్ల లాంటి. అంచేత ఎప్పుడూ బట్ట బయలు చెయ్యకూడదు, గుర్తుగానే ఉంచాలి. ఏతత్ ప్రకాశనం ఉద్ఘాటనం పురోజయో తస్మాదవశ్యం యత్నేన గోపనీయమిదం సదా. ఈ దేవీ గీతను శీల సంపన్నుడైన శిష్యుడి అర్హుడైన జ్యేష్ఠుడికి ఉపదేశించవచ్చు. శ్రాద్ధకాలంలో బ్రాహ్మణ సన్నిధిలో దీన్ని పఠిస్తే పితృదేవతలు కూడా చాలా పరమపదం పొందుతారు. శ్రీమన్ మహాదేవి హిమవంతుడు ప్రధాన శ్రోత సకల దేవతలకు దేవీ గీతను ఉపదేశించి అదృశ్యమై వెళ్ళిపోయి అందరూ సమార్థ చిత్తులై ఎవరి నిలయాలకు వాడు బరువుగా నిష్క్రమించి జనమేజయ హిమవంతుడికి హైమవతిగా జన్మించిన మహాదేవి గౌరిగా ప్రసిద్ధురాలై శంకరుడితో వివాహం జరిగి గౌరీ శంకరులకు జన్మించిన స్కంధుడు సర్వసేనాని తారకాసురుణ్ణి సంహరించాడు. దేవతలకు వాడి పీడను వదిలించాడు. క్షీర సముద్ర మథన సమయంలో ఈ మహాదేవి లక్ష్మీ రూపంగా ఆవిర్భవించి రమాదేవిగా ప్రసిద్ధురాలి విష్ణుమూర్తిని చెత్త పట్టిందంటే పెళ్లి చేసుకు. ఆ ప్రకారంగా హరిహరుల అహంకారం అణిగి తాపం ఉపశమించి లక్ష్మీ పార్వతుల ఆవిర్భావ గాథతో పాటు అతి గుహ్యమైన దేవీ గీతిక కూడా నీకు చెప్పానయ్యా. ఇది సకల వాంఛాసిద్ధిప్రదం, సకల శుభంకర రహస్యం కనుక ఎవరికి పడితే వాళ్ళకి చెప్పదు. రహస్యం రూపంగానే దాన్ని రక్షించు. ఇంకా ఏం కావాలి వినాలనుకుంటున్నావు అడుగు, నాకు తెలిసినంతవరకు చెప్తానని వ్యాస భగవాన్ ముగించారు. సూతుడు చెప్పిన ఈ వృత్తాంత శ్రద్ధగా ఆలకించిన శౌనకాది మహర్షులు హర్ష పులకితులయ్యారు. అధ్యాయం 40లో 44 శ్లోకాల భావం ఇప్పుడు చెప్పిందని. ఇప్పటికి 7వ స్కంధం 7వ స్కంధం అయిపోయింది. ఇప్పుడు 8వ స్కంధంలో ప్రవేశించాం. శౌనకాది మహామునులాల అప్పుడు జనమేజయుడు అడిగింది వ్యాసుడు చెప్పింది వివరిస్తున్నాను శ్రద్ధగా అంటూ సూతుడు చెప్పడం ప్రారంభించారు. వ్యాస మహర్షి చంద్రవంశాల చరిత్ర దేవీ గీత వినిపించావు, చాలా సొంతం. అలాగే అమృతప్రాయంగా ఆస్వాదించి మన్వంతరాలలో మహాదేవిని ఏ స్థానాలలో ఏ రూపాలలో ఏ పూజలతో ఏ బీజాక్షరాలతో ఎలా అర్చించాలో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. తెలియచెప్పవా మహర్షి అని అడిగాడు జనమేజయుడు. వ్యాసుడు మొదలుపెట్టి జనమేజయ దేవి ఆరాధన విధానమంతా ఇది చేసినా చెయ్యకపోయా చెవులారా వింటే చాలు శ్రేయోదాయక. వెనకటికి నారదుడు అడిగితే యోగ మార్గ ప్రవర్తకుడైన నారాయణుడు నారదుడికి చెప్పిన విశేషాలు నాకు తెలిసి నీకు చెప్పు. నారాయణ సంవాదం లోక పర్యటన చేస్తూ నారదుడు
ఒకనాడు నారాయణుడి ఆశ్రమానికి వచ్చారు. అతిథి మర్యాదలై అలసట తీరి కూర్చున్నాక నారదుడు అడిగాడు, నారాయణ మహర్షి, పురాణ పురుషోత్తమ, దేవదేవ, జగదాధార, సర్వజ్ఞ, శ్లాఘనీయ సద్గుణ, దయచేసి జగత్తత్వాన్ని నాకు తెలియపరచు. ఈ జగత్తు ఎక్కడ నుంచి పుడుతో, ఎలా నిలుస్తో, ఎక్కడ లయమవుతుంది, ఫలోదయం ఎలా అవుతుంది, ఈ మాయ ఏమిటో అర్థం కావటం, దీన్ని తెలియజెప్పి నా మోహాన్ని తొలగించు. దేనిని అర్చిస్తే, దేనిని జపిస్తే, దేనిని ధ్యానిస్తే నా హృదయంలో సూర్యోదయమై వెలుగులు నిండుతాయో దాన్ని ఉపదేశించి పుణ్యం కట్టుకో. ఈ గాఢాంధకారం నుంచి నేనే కాదు, ఈ లోకమంతా తరించి దయచేసి సవిస్తరంగా చెప్పు అని నారదుడు అభ్యర్థిస్తే నారాయణుడు సంతోషించి అభినందించి బదులు చెప్పారు. దేవర్షివర్య, భలే మంచి ప్రశ్న వేశావయ్యా. జగత్తత్వాన్ని తెలుసుకుంటే మరింక మానవుడు ఈ పుట్టుకల సుడిగుండాలలో కొట్టుకుపోడు, ఇరుక్కుపోడు. ఋషులంతా సారాంశంగా చెప్పింది ఏమిటంటే, జగత్తత్వమే దేవీతత్వం. ఈ జగత్తును సృష్టించింది, పాలిస్తోంది, లయం చెయ్యబోతోంది మహాదేవి. గుణత్రయ నిలయ ఆమె. సిద్ధర్షి పూజితమైన దేవీ స్వరూపం. స్మరణ మాత్రం చేతనే సర్వ పాపాలను పోగొడుతుంది, సకల వాంఛలు తీరుస్తుంది, మోక్షం కూడా ఇస్తుంది. బ్రహ్మమానస పుత్రుడైన స్వయంభువు మొట్టమొదటివ. సర్వ మన్వంతరాలకు అతడే అధిపతి. శతరూప విభుడు, భార్య శతరూప. తన తండ్రి ప్రజాపతికి భక్తితో సపర్యలు చేస్తూ సంతోషపరుస్తుంటే ఒకరోజు బ్రహ్మదేవుడు, నాయన మను అతని పేరు, మహాదేవిని ఆరాధించరా, ప్రజలను సృష్టించే శక్తి నీకు దొరుకుతుంది అన్న. ఆ ఆజ్ఞను శిరసావహించి మనసును ఏకాగ్రపరచుకొని మనువు తపస్సు చేసి సర్వకారణ వికారం జగద్యోని అయిన మాయాశక్తిని స్తుతించ. నమో నమస్తే దేవేశి జగత్కారణకారణి శంఖచక్ర గదాహస్తే నారాయణ హృదాశ్రితే వేదమూర్తే జగన్మాత కారణస్థానరూపిణి వేదత్రయ ప్రమాణజ్ఞే సర్వదేవ నుతే శివి మహేశ్వరి మహాభాగే మహామాయే మహోదయే మహాదేవ ప్రియా వాసే మహాదేవ ప్రియంకరి గోపేంద్రస్య జయే జ్యేష్ఠే మహానందే మహోత్సవే మహామారీ భయహారే నమో దేవాదిపూజితే సర్వమంగళమాల్యంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు. ఈ జగత్తంతా నీ నుంచి పడుగు పేకలాగా ఆవిర్భవిస్తుంది. నువ్వు ఆద్యంతరహితమైన తేజస్సు, చైతన్యాలు. నీ కళగంటి చూపుల శక్తితో బ్రహ్మదేవుడు జీవలోక సృష్టి చెయ్యగలుగుతాడు. విష్ణుమూర్తి లోకాలను పాలిస్తాడు. నీ అనుగ్రహం వల్ల శివుడు కల్పాంతం సృష్టిని సంహరిస్తున్నాడు, లయం చేస్తాడు. మధుకైటపులకు భయపడిన శ్రీ మహావిష్ణు నిన్ను స్తుతించి కష్టాల కడలి తరించి హ్రీ కీర్తి కాంతి స్మృతి కమలా గిరిజ సతీ దాక్షాయని వేదగర్భ బుద్ధిదాత్రి అభయ ఇలాంటివన్నీ నీ పేరు. నీ రూపధేయాలి. నిన్నే జీవిస్తా, నిన్నే నృతిస్తా, నిన్నే నటిస్తా, నిన్నే ధ్యానిస్తా, భావిస్తా, వింటా, కంట. మహాదేవి అనుగ్రహి త్రిమూర్తులే కాదు, అష్టదిక్పాలకు, సూర్య చంద్రాదులు, నవగ్రహాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, జీవరాజు ఒక్కటేమిటమ్మా, సమస్తం నీ సృష్టే.
త్రిలోకవంజే లోకేశి మహామాంగళ్యరూపిణి నమస్తేస్తు పునర్భూయో జగన్మాతర్నమో నమః. నారదా, మనువు చేసిన ఈ స్తుతికి సంతోషించింది అమ్మ. ప్రత్యక్షమై వరం కోరుకోమని, ప్రజా సృష్టిని నిర్విఘ్నంగా చేసే శక్తి అనుగ్రహించమని అడిగారు. అమ్మవారు ఒప్పుకొని ఉత్తరోత్తర ప్రజాభివృద్ధి కలుగుగాక అని ఆశీర్వది, నువ్వు చేసిన ఈ స్తోత్రాన్ని విన్నవాడు, పఠించినవాడు సంతానవంతులవుతారు అని కూడా చెప్పి, విద్యావంతులు విద్య లేనివాడు విద్యావంతులు, కీర్తి కాంతిమంతులు, ధనధాన్య సమృద్ధి పొందు, ప్రతిహత శక్తి సంపన్నులు, అంటే ఎదురించలేనటువంటి ఎదురే లేనట్టు అది శత్రువులను జయిస్తూ ఇది నా అనుగ్రహం అని చెప్పి అంతర్ధానమై దేవీ ప్రసాదం పొంది మరువు బ్రహ్మదేవుడి దగ్గరికి జరిగిందంతా చెప్పి సమాధినిష్ఠుడై పుష్కలంగా ప్రజలను సృష్టిస్తా, దేవీ యజ్ఞాలు జరిపిస్తా, నాకు తగిన స్థానం చూపించందని అడిగారు. చతుర్ముఖుడు ఆలోచనలో పడి భూగోళమంతా జలపూర్ణమై ఉంది, ఎక్కడ ఇతడికి చోటు ఇవ్వగలనా అని ఆలోచించారు. ఏం తోచదు. విష్ణుమూర్తి సలహా అడుగుదాం, అతడే కదా నా గురువు అనుకున్నారు. 1వ అధ్యాయం 8లో శ్లోకాలు 48 యొక్క భావాలు చెప్పాము. ఆదివరాహముడు పద్మసంభవుడిలా ఆలోచిస్తున్నాడు. మరీచే ప్రభృతులు శృతిస్తూ నిలబడి అంతలోకి బ్రహ్మదేవుడి నాసికా రంధ్రం నుంచి అంగుళం పంది పిల్ల ఊడిపడి పడటమే తడవుగా ఏనుగంత మారి అందరూ ఆశ్చర్యపోయి, ఇదేం వింత, ముక్కు నుండి ఎలా ఆవిర్భవించి అంగుష్టమాత్రంగా ఉన్నది క్షణంలో మహాపర్వతనంగా ఎలా మారి అని కట్ట బ్రహ్మదేవుడు వరాహ రూపంలో ఉన్న శ్రీహరి ఒక్కసారి గర్జించాడు అని కటకట పడుతున్నాడు బ్రహ్మదేవుడు. వరాహ రూపంలో ఉన్న శ్రీహరి ఒక్కసారి గర్జించాడు. బ్రహ్మాది సకల దేవతలకు, మందవాది మహర్షులకు, సత్యలోకవాసులందరికీ అప్పుడు విషయం అర్థమై ఒక్కసారిగా ఋగ్యజుస్సామ అధర్వణ మంత్రాలకు అందరూ పెద్ద పెట్టున స్తుతించారు. దానికి సంబరపడిన ఆదివరాహం అందరి మీదకి కృప అవలోకనాలు వెదజరి మహాజలనిధిలో ప్రవేశించింది సముద్రం. అలా ప్రవేశిస్తోంటే గుణపాల్లాగా నిక్కబడుచుకున్న దాని వెంట్రుకలు గుచ్చుకొని శరీరమంతా చీరుకుపోయి సముద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించని గోలపెట్టాడు. తస్యా అంతర్విశతః క్రూపపటాఘాత ప్రపీడితః సముద్రో అధాబ్రవిద్దేవ రక్షమాం శరణార్తిహన్. ఆ మాటలు వింటూనే ఆదివరాహం జలాలు చీల్చుకుంటూ ఇంకా లోతుకు వెళ్ళిపోయి నీళ్లలో అన్ని వైపులా కలయదిరుగుతూ వెదికి భూగోళాన్ని పట్టుకొని దాన్ని తన దంష్ట్ర మీద కొమ్ముల మీద నిలబెట్టుకొని ఊహన పైకి వచ్చి ఒక పద్మాన్ని కోర మీద నిలబెట్టి అష్టగజ దిగ్గజంలాగా భాషించాడు ఆదివరాహమూర్తి అయిన యజ్ఞేశుడు యజ్ఞపుష్. తాం సముద్వత్వా దంష్ట్రాగ్రే యజ్ఞేశో యజ్ఞపూరుష సుశుభే దిగ్గజో యద్వత్ ఉద్ధృత్యాథ సుపద్మిని. ఈ అద్భుత రూపాన్ని దర్శించి బ్రహ్మదేవ్ సంభ్రమ ఆశ్చర్యంలో స్తుతించ. జయ జయ పుండరీకాక్ష భక్తార్తి వినాశక, నీ కోర మీద ఈ భూగోళ ఏనుగు తండం మీద వికసత అంభూజంలాగా విరాజిల్లుతోందయ్యా. నీ రూపం పద్మాన్ని తొండం మీద ధరించిన తెల్ల ఏనుగులా ఉంది. దేవేశ,
సృష్టి సంహార కారక నమో నమః. దానవులను సంహరించడానికి అనేక రూపాలు ధరించ నీకు సర్వ పార్శ్వాల నుండి నమస్కరిస్తూ సర్వదేవతా సమర్చిత బృహద్ధామ కావలసిన శక్తియుక్తులను ఇచ్చి ప్రజా సృష్టికి నన్ను ఉపయోగించు. నీ ఆజ్ఞల ప్రకారం నేను ఆ పని చేస్తాను. నీ సహాయంతోనే దేవతలు సుధాపానం చెయ్యగలి. ఇంద్రుడు త్రిలోకాధిపాత్యాన్ని పొందే అమర భోగాలు అనుభవిస్తున్నారు. అగ్నిదేవుడు పావకత్వాన్ని జఠరాది భేదాలతో మానవులకు ఆప్యాయనం చేస్తూ పితృదేవతలకు అధిపైతైన యమధర్మరాజు నీ కృప వల్ల ప్రాణికోడి పాప పుణ్యాలను నిష్పాక్షికంగా అందిస్తుంది. రాక్షస జాతికి అధీనుడైన నిరుతుడు నీ దయ వల్లనే కర్మసాక్షి కాగి. వరుణుడికి దిక్పాలకత్వం జలాధిదేవత్వం నీ కృపా విశేషం వల్లని. సకల జీవులలో ప్రాణరూపంలో సంచరించే వాయుదేవుడు గంధవగుడయ్యాడంటే నీ ఆజ్ఞ అనుజ్ఞ. కుబేరుడు యక్ష కిన్నర జాతులకు అధిపతి నీ కడు సన్నల్లో మెలుగుతున్న సర్వరుద్ర గణాలకు ఏలిక అయిన ఈశానుడు నీ అనుగ్రహం వల్లని లోకవంజుడయ్యాడు. నీ అంశ భాగాలే వేల కొలది దేవతా రూపాలుగా మారాయి. బ్రహ్మదేవుడి స్తుతులకు ఆదివరాహమూర్తి సంతోషించి ఆనందాన్ని కరుణా కటాక్ష వీక్షణాలు చూపించారు. అంతలోకి ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు హిరణ్యాక్ష ఆదివరాహమూర్తిని ఢీ కొనబోయాడు. భయంకర గదాఘాతంతో వాడిని సంహరించాడు శ్రీహరి. వాడి శరీరం నుంచి ఎగజిమ్మిన రక్తంతో శ్వేతవరాహం అరుణ వరాహమైపోయి భూగోళాన్ని కోరనించి యథాస్థానంలో ఉంచి ఆదివరాహమూర్తి తన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. మహావిష్ణువు వరాహావతారం ధరించి భూగోళాన్ని ఉద్ధరించిన ఈ వృత్తాంత విన్నవాడు చదివిన వాళ్ళు సర్వ పాప వినిర్ముక్తులై వైష్ణవీ గతిని పొందుతారని అధ్యాయం 2లో అంటే 8వ స్కంధంలో 2వ అధ్యాయంలో 38 శ్లోకాల భావం అదంతా. నారద మహర్షి విష్ణుమూర్తి ఎలా భూదేవిని యథాస్థానంలో నిలబెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాక బ్రహ్మదేవుడు మనువును చూసి, నాయన ఇదిగో ఈ భూగోళమంతా నీ ప్రదేశం రా, యథోచితంగా ప్రజలను సృష్టించి దేశకాల విభాగ్యజ్ఞుడవి యజ్ఞాలు చేస్తూ యజ్ఞ పురుషుణ్ణి సంతృప్తిపరి వర్ణాశ్రమ ధర్మాలు శాస్త్రోక్తంగా నిలబెట్టు. అప్పుడు నియమానుసారం క్రమ సంబంధాలతో ప్రజావృద్ధి జరుగు. గుణాల్లో కీర్తనలు తేజస్సుతో నీకు సాటి వచ్చే పుత్రులను పొంది అనురూపవతులైన కన్యలకు ఇచ్చే వివాహాలు జరిపించు. విద్యా వినయ సంపన్నులైన నీ సంతతి అభివృద్ధి చెందుతా. పరాత్పరుడి మీద మనస్సు నిలుపు. భక్తితో భగవత్ పరిచర్యలు చెయ్యి. యోగ మార్గంలో ప్రయాణం చెయ్యినాయనా అని ఆశీర్వదించి తన సత్యలోకానికి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. స్వయంభూ మను సృష్టి. స్వయంభువ మనువు తండ్రి ఆజ్ఞను శిరసావహి ప్రజలను సృష్టించారు. ప్రియపుత్రుడు ఉత్తానపాదు, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడనే పుత్రుడు ఏర్పడ్డాడు. ఆకూతి, దేవహూతిగ, ప్రసూతి అనే 3 పుత్రికలు జన్మించి అకూతిని రుచి మహర్షికి, దేవహూతికను కర్దముడికి, ప్రసూతికను దక్షుడికి ఇచ్చే వివాహాలు జరిగి అకూతికా రుచిరులకు యజ్ఞుడనే ఆది పురుషుడు జన్మించి దేవహూతి కర్దాములకు కపిల మహర్షి. ఇతడు సాంఖ్య యోగానికి ఆచార్యుడై సకల లోక విఖ్యాతుడు.
ప్రసూతికా దక్షులకు ఆడపిల్లలు ఓ చెట్టు కాయలు కాసినట్టు కాశారు. వారి సంతతిగా దేవ తిర్యగ్జాతి తిర్యగ్ నరాతి జాతులన్నీ ఆవిర్భవించి అందరూ ప్రజాసృజన కార్యం ప్రధాన భూమిక వహించారు. వీరిలో యజ్ఞుడు స్వయంభువు మన్వంతరంలో రాక్షసుల బారి నుండి మనువును కాపాడి లోక విస్మృతి పొందాడు. కపిలుడు మహాయోగి తనకు ఒక ఆశ్రమం నిర్మించుకొని సాంఖ్యయోగ మార్గంలో విశేష కృషి చేసి తన తల్లి దేవహూతిక అవిద్యా నివర్తకమైన జ్ఞానాన్ని ధ్యాన యోగాన్ని బోధించి సకల జీవరాశులకు అజ్ఞాన వినాశకమైన శాస్త్రాన్ని రచించాడు. అదే కాపిలం అంటాడు, కపిల మహర్షి రాసింది. ఆ తర్వాత కొంతకాలం పునః ఆశ్రమం చేరి తన కృషిని కొనసాగించి అప్పటికే అతడు సాంఖ్యాచార్యుడు అనే పేరు తలుచుకుంటే చాలు సాంఖ్యయోగం ఏమిటో మనకు అర్థమైంది. యోగాచార్యుడైన ఆ కపిలుడి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నానంటున్నాడు. ఇది మనువుకి పుట్టిన ఆడపిల్లల సంగతి. కన్యా వంశవన ఇక మనుపుత్రుల వంశ విస్తృతి చెబుతాం. ద్వీపవర్ష సముద్రాది వ్యవస్థ అంతా వాళ్ళే చేశారు. సర్వభూత సుఖం వ్యవహార ప్రసిద్ధి పదాలుగా సాగిన ఆ వ్యవస్థను వివరిస్తా ఈ విశేషాలు విన్నా చదివినా పాపాలు నశిస్తాయి, పుణ్యఫలాలు దక్కు. అధ్యాయం 3 శ్లోకాలు 23. నారద, మనువుకి పెద్ద కొడుకు ప్రియవ్రతుడని చెప్పా కదా, అతడి పేరుకు తగ్గట్టే మంచి కొడుకు. తండ్రిని సేవించుకుంటూ సత్యధర్మపరాయణుడై బాల్యమంతా గడిపి యవ్వనం రాగానే విశ్వకర్మ కూతురు బర్హిష్మతిని వివాహం చేసుకుని ఆ దంపతులకు 11 మంది కొడుకులు. చివరివాడి పేరు ఊర్జస్వతి. 11 మంది కొడుకులు, చివరగా ఊర్జస్వతి అనే కూతురు పుట్టారు. అగ్నిద్రథుడు, ఊర్ధ్వజిహ్నుడు, యజ్ఞబాహు, మహావీరుడు, రుక్మశుక్రకుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వితిహోత్రుడు, కవి వాళ్ళ కొడుకుల అందరూ అగ్ని సమాన తేజస్సు. వీరిలో మహావీరుడు, సవనుడు, కవి ఈ ముగ్గురు విరాగులై ఆత్మవిద్యావేత్తలై నిస్పృహలై ఊర్ధ్వరేతస్కులై పరమహంస ఆశ్రమ వాసులైపోయి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ ప్రియవ్రతుడికి అపాస్య అనే మరొక భార్య. ఆమెకు ఉత్తమ, తామస, రైవతులనే 3 కొడుకులు పుట్టి వీళ్ళు మహా ఔజసులై తరువాత కాలంలో మన్వంతరాలకు అధిపతులయ్యారు. ప్రియవ్రతుడు తిరుగులేని పరాక్రమాలతో 11 అర్బుదాల పాటు భూగోళాన్ని పాలించారు. సూర్యుడు ఒకవైపున ప్రకాశిస్తుంటే భూగోళానికి మరొక వైపు చీకట్లు మురుసుకోవడాన్ని గమనించారు. నా పరిపాలనలో చీకటి ఉండడమా, దాన్ని తొలగించడం ఎలా అని చాలా బాధపడ్డాడు. ఆలోచి యదా సూర్య పృథివ్యా విభాగే ప్రథమే తవత్ భాగే ద్వితీయే తత్రాసే అంధకార ఉదయ కిల ఏవం వ్యతికరం రాజా విలోక్య మనసాచరం ప్రశాస్తి మయి భూమ్యాంచ తమః ప్రాతుర్భవేత్ కథం ఏవం నివారయిష్యామి భూమౌ యోగబలేన చ. యోగబలంతో చీకటి తొలగిస్తానని నిర్ణయించారు. ఆదిత్య సమతేజుడై రథం ఆరోహించి భూగోళానికి 2వ వైపు వెలుగు నింపుతూ పర్యటించి అతడి రథనేమి 7 చోట్ల భూగోళాన్ని చీల్చేసి
అవి సప్త సముద్రాలయ్యాయి. భూభాగం సప్త ద్వీపాలుగా విభజింపబడి సప్త సింధువులు ఆ భూభాగాలకు పరిఖలు అంటే అగర్తలై. అప్పటి నుంచి సప్తద్వీప వసుంధర అనేటువంటి మాట స్థిరపడింది. జంబూద్వీపం, పక్షద్వీపం, శాల్మలీ ద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాఖద్వీపం, పుష్కర ద్వీపం అని వాటికి పేర్లు వచ్చాయి. అవి ఉత్తరోత్తరం అంటే ఒకదానికంటే ఒకటి రెట్టింపు పరిణామంలో ఉంది. క్షార సముద్రం, ఇక్షు రస సముద్రం, సురా సముద్రం, ఘృత సముద్రం, క్షీర సముద్రం, దధిమండ సముద్రం, శుద్ధోదక సముద్రం అని సప్త సింధువులు. ముండం అంటే వెన్న. దధి మండ సముద్రం, మండం అంటే వెన్న. వీధిలో జంబూద్వీపం క్షార సముద్ర పరివేష్టితం. దీనికి ప్రియవ్రతుడు తన కుమారుడైన అగ్నిధ్వజుడి అధిపతిగా నియమి. లక్షద్వీపం చుట్టూ ఉన్నది ఇక్షు రస సముద్రం అంటే చెరుకు రసం. దీనికి రెండవ కొడుకు అయిన ఊర్ధ్వజీవుడు పాలకు. సురా జలధి పరివేష్టితమైన శాల్మలీ ద్వీపానికి యజ్ఞ బాహువు పాలకుడే. ఘృత అంటే నెయ్యి సముద్ర సంపృతమైన కుశద్వీపానికి హిరణ్య రేతసుడు రుక్మ శుక్రకుడు అంటారు ఇంకో వాడు అధిపతి. క్షీర సముద్ర సంక్లప్తమైన క్రౌంచ ద్వీపానికి ఘృత పృష్ఠుడు. దధి పెరుగు మండవం వెన్న సముద్ర వేష్టితమైన శాఖ ద్వీపానికి మేధాతిథి. శుద్ధ ఉదకంతో కూడిన పుష్కర ద్వీపానికి వీతిహోత్రుడు అధిపతులుగా నియమించారు. ప్రియవ్రతుడి చివరి బిడ్డ ఓర్జస్వతి భృగువంశుడైన భృగువంశంలో పుట్టిన ఉశనసుడు అతనికిచ్చి వివాహం జరిగింది. ఈ ఉపనశుడు రాక్షస గురువైన శుక్రాచార్యుడుగా కావ్యుడు అంట. కవి అన్న శుక్రాచార్య ప్రసిద్ధికి. వీరికి ఒక కూతురు జన్మించింది, పేరు దేవయాని. పేరు వినే ఉంటావుగా, ప్రసిద్ధురాలని. కన్యామూర్జస్వతీ నామ్ని దదావు సర్వసే విభు ఆసీతస్యాం దేవయాని కన్యా కావ్యస్య విశుర్. ప్రియవ్రతుడు ఇలా భూగోళాన్ని సప్తద్వీపాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించి తాను వివేక సంపన్నుడై యోగ మార్గం పూర్తిగా అవలంబించాడు. ఇది 4వ అధ్యాయం, 8లో 4, 28 శ్లోకాల ఇక జంబూ ద్వీపం మనం ఉండే దాని వర్ణన. నారద మహర్షి ద్వీప వర్ష విభేదాలు విస్తారంగా సంగ్రహంగా చెబుతా ఆగి అంటూ నారాయణ మహర్షి చెప్పటంపై వర్షం అంటే వర్షం కాదు, దేశం అనర్థం. జంబూ ద్వీపం మొట్టమొదటి అది 1,00,000 యోజన విస్తారం. తామర పువ్వు దుద్దులాగా వర్తులాకారంగా ఉంది. అందులో నవవర్షాలు ఉంటాయి, 9 దేశాలు. ఒక్కొక్కటి 9,000 యోజనాల ఆయామంతో అంటే దాన్ని విస్తరించి ఉంది. 8 సుదీర్ఘ పర్వత శ్రేణులు దీని చుట్టూ ఉంటాయి. దక్షిణోత్తర విభాగంలో ధనుస్సు ఆకారంలో విరాజిల్లే నవవర్షాలలో ఇలా వృత్తవర్షం మధ్య భాగాన ఉంటుంది. దీనికి నాభి కేంద్రంగా మేరు పర్వతం ఉంది.
ఇది 1,00,000 యోజనాల ఎత్తు ఉంది. భూగోళ కమలానికి ఆ సువర్ణాద్రి బంగారుది ఒక కర్ణికలాగా కలిసి దీని శిఖరం 32,000 యోజనాలు, మూల భాగం 16,000 యోజన, లోతు కూడా అంతే. ఇలావృత వర్షానికి, వర్షం అంటే దేశమే అని చెప్పాం కదా, నీలం శ్వేతం శృంగవంతమని పర్వతాలు ఎల్లలుగా ఉన్నాయి. నీలాచలం, శ్వేతాచలం, శృంగాచలం. రమ్యక కురు వర్షాలను స్ఫుటీకరించేవి ఇవే. వాటికి ఈ పర్వతాలు దక్షిణ సరిహద్దు. ఈ పర్వత శ్రేణులు 3 తూర్పు వైపుకు పొడవు సాగి క్షారోధిని సాగుతూ ఉంటాయి. ఒక్కొక్కటి 2,000 పృథుత్తర, ఉత్తరోత్తర ఒకదానికంటే ఒకటి దశాంశాధిక 10 రెట్లు ఎక్కువ, 10వ వంతు ఎక్కువ విస్తు. ఇవి నానా సదన దీయుతాలై తరురత విరాజితాలై ప్రకాశిస్తాయి. ఇలావృత వర్షానికి దక్షిణ దిక్కున నిషధ, హేమకూట, హిమాలయ పర్వత శ్రేణులు. అవి ప్రాగ్విస్తారాలు, ఒక్కొక్కటి ఆయుత యోజన విస్తీర్ణము. ఇవి సరిహద్దులుగా హరివర్ష, కింపురుష వర్ష, భారత వర్షాలు రూపుగడుతున్నాయి. వర్షం అంటే దేశమన్న. ఇలావృతానికి పడమరలో మాల్యవంతమనే పర్వతం, తూర్పు దిక్కున గంధమాదనము, 2,000 యోజనాల విస్తీర్ణం. ఈ గిరుల నీల నిషధ వర్షాల వరకు వ్యాపించి వాటిని ఎల్లలుగా అవి నిలుస్తాయి. కేతుమాల, భద్రాశ్వ వర్షాలకు కూడా ఇవే సరిహద్దు కొండకు. మందర, మేరు మందరం, సుపార్శ్వక, కుముద పర్వతాలు మేరు పర్వతానికి ప్రత్యంతగిరుడు అంటే పాద పర్వత అడుగునుంటాయి. ఇవి ఒక్కటి అయుత యోజన విస్తీర్ణాలు. మేరువుకి 4 దిక్కుల మూలానికి పంది పెట్టుకొని నిలబెడుతున్నాయా అన్నట్టు. వీటి మీద చూత, జంబు, కదంబ, నెగ్రోధ వృక్షాలు 1,100 యోజనాల ఎత్తుగాక పెరిగే కేతనాల్లా జెండాల్లా కనిపిస్తుంది. అంతే విస్తీర్ణం కలిగి 4 మీద 4 సరస్సులు. ఒకటి క్షీర సరస్సు, మరొకటి మధు సరస్సు, ఇంకోటి ఇక్షు సరస్సు, 4వది మంచినీటి కొల. వీటిని ఉపస్పృశిస్తే చాలు దేవతలు కూడా యోగైశ్వర్యాలు పొందు. తమ కాంతులతో కలిసి దేవతలు ఈ గిరి శిఖరాల మీద, ఈ సరోవర ప్రాంతాలు క్రీడా వినోదంగా తిరుగుతూ ఉంటాయి. వందన, చైత్రరథక, వైభ్రాజక, నందన, చైత్రరథక, వైభ్రాజక, సర్వభద్రక అనే పేర్లతో 4 ఉద్యానవనాలు. వీటిలో గీత, వాద్య, నర్తన కుశలురై అప్సర స్త్రీలు, అమర గాయకులు, దేవగణాలతో స్వేచ్ఛగా ఆనందంగా స్వతంత్రులై సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. మందర పర్వత శిఖరం మీద 1,100 యోజనాల ఎత్తు ఎదిగే దేవదారు వృక్షానికి పర్వత శిఖరాలంతటికి ఫలాలు వేలాడుతాయి. వాటి రుచి వర్ణనాతీతం. వాటి రసం అమృతం. అవి పగిలి ప్రవహించిన రసం అరుణ వర్ణంలో వాకలు కట్టి అరుణోద అనే నదిలో కలిసి దాని పేరును సార్థకం చేస్తారు. ఎర్రని రంగు ప్రవహించే ఈ అరుణ ఉద నది సకల పాపాలు పోగొడు. దీనికి దగ్గరలోనే అరుణ అనే పేరుతో ఆది పరాశక్తి విరాజిల్లుతో ఆ తల్లిని దేవతలంతా అర్చించి కోరిన కోరికలు తీర్చుకుంటారు. కల్మషగ్నిగా, కాంతిదాయినిగా, అభయ ప్రదాత్రిగా భావించి సేవించి ఆయురారోగ్యాలు పొందుతున్నారు. ఆవిడ ఆద్య, మాయ, అతుల, అనంత, పుష్టి, ఈశ్వర మాధుని, దుష్ట నాశకి, కాంతిదాయి. ఇదంతా 5వ అధ్యాయంలో 30 శ్లోకాల భావం. మందర శిఖరం నుంచి తూర్పుగా వస్తే అరుణోదయ నదీ తీరాలలో దేవతా వనితలతో పాటు అరుణాదేవి అనుచర గణం కూడా పుణ్యస్నానాలు చేస్తారు.
వారి శరీర సుగంధ పరివాహ ప్రదేశమంతటి సుగంధ బంధురంజ. వేరు మందర పర్వతం మీద ఉన్న నేరేడు చెట్టును ఏనుగు తలలంతటి జంబూ ఫలాలు రాలి పడి వాటి రసంతో జంబూ నది అనేది ఇది ఇలావృత వర్షంలో దక్షిణ దిశగా ప్రవహించేనది. దీని ఒడ్డిన వెలిసిన అమ్మవారి జంభ్వాదిని అంట. జంబూ ఫలాలు ఇష్టంగా తింటుంది. దేవనాగ ఋషి రాక్షస గణసేవి సర్వభూత దయాక కఠోర విగ్రహ కామ పూజిత ధన్య నాకిమాన్య. నాకి అంటే దేవ గభస్థిని అని కీర్తించిన వారి పాపాలను రోగాలను నశింపజే. కోకిలాక్షి కామకళ కరుణ అనేవి కూడా ఆమెకు పర్యాయ పదాలైన పేరు. ఈ ప్రాంతంలో మట్టి జంబూ ఫల రసంతో నాని గాలికి ఎండకు వారి దేవతల హస్తవాసితో బంగారం అవుతారు. అందుకే బంగారానికి జాంబూ నదం అనే పేరు ఏర్పడి ఆ సువర్ణాన్ని కిరీటాలుగా కటి సూత్రాలుగా కేయూరాది విభూషణాలుగా స్త్రీ పురుషులు చేసి పెట్టుకు. సుపార్శ్వగిరి శిఖరం మీద మహాకదంబ వృక్షం ఉంది. దాని తొర్రల నుంచి 5 పాయలుగా నదులు బయలుదేరి ఇలావృతానికి పశ్చిమ దిశగా ప్రవహి. వీటిలో నీరు మధురమే కాదు, సుగంధ బంధురం కూడా. అది సేవించినప్పటి అమరుడు ముఖమారుతాలు 100 యోజనాల ప్రాంతాన్ని పరిమళిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వెలసిన మహాదేవి ధారేశ్వరి అని పేరు. దేవపూజ్య మహోత్సాహ కాలరూప మహానన కాంతార గ్రహణేశ్వరి కర్మఫలద కరాళ దేహ కాలాంగి కామకోట్ ప్రభాతని ఆమె పేరుగా పిలువ. 4వది కుముద పర్వత శిఖర్. దీని మీద మహాన్యగ్రోధతరు ఓడల మరి న్యగ్రోధం అంటే శతబలమని దాని పేరు. దీని స్కంధ భాగాలను ఆవిర్భవించిన కొన్ని నదములు ఇలావృత వర్షానికి ఉత్తర దిగ్భాగాన ఉంటాయి. తీర ప్రాంతవాసుల పాడి పంటలకు, అన్న వస్త్రాలకు, శయన ఆసన ఆభరణాలు పుష్కలంగా అందిస్తాయి. ఇక్కడ మహాదేవికి మీనాక్షి అని పేరు. ఈవిడ నీలాంబరధారి, రౌద్రముఖి, నీలాలకయుత, దేవమానవ సంసేవిత, వరద, అతిమాన్య, అతి పూజ్య. ఈ తల్లిని మత్తమాతంగ గామిని, మదనోన్నమాదిని, మానప్రియాంతర, మారవేగధర, మారపూజిత, మారమాదిని, మయూరవర, సౌభాఢ్య, శిభివాహన గర్భ భూమి ఇలాంటి పేర్లతో కీర్తిస్తా. జపించిన వాళ్ళని స్మరించిన వాళ్ళు ఈ జనని కాపాడుతూ. ఈ నదాలలో నీళ్లు తాగిన వాళ్ళకి ముసలితనం రాదు. అలసట, చెమట, దుర్గంధం, జుట్టు నెరవటం, అనారోగ్యం, అకాల మరణం, శీతోష్ణ వాత వైవర్యాలు, ముఖ ఉపప్లవాలు, ముఖం మీద మడతలు, పెదవులు పగలడం, పళ్ళూడటం అనేవి ఉండవు. నిండు ఆరోగ్యంతో 100 ఏళ్ళు జీవి. ఆ పైన సుమేరు పర్వతం, దానికి 20 శిఖరాలు. వీటిలో 19 ప్రత్యంత పర్వత శిఖరాలు చుట్టూ పరివేష్టించుంది. కురగ, కుకుంభ, కుశుంభ, వికంతక, త్రికూట, శిశిర, పతంగ, వృచక, నిషధ, శితీవాస్, కపిల, శంఖ, వైడూర్య, చారుధి, హంస, వృషభ, నాగ, కాలంజల, నారద అనే శిఖరాలతో కలిపి సుమేరువుకి 20 శిఖరాలు ఉన్నాయి. మిగతా అంతా రేపు తెలుసుకుందాం.